ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈక్విటీ గురించి మనం తెలుసుకున్నాం. సో రీసెంట్గా చేసిన వీడియోకి మంచి రెస్పాన్స్ అయితే రావడం జరిగింది. మరి ఈక్విటీలో పెట్టుబడులు పెట్టడం ఎలా, సో ఎలా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది, దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఇవాళ మనతో చెప్పడానికి మ్యూచువల్ ఫండ్స్ ఏఐఎఫ్ పిఎంఎస్ డిస్ట్రిబ్యూటర్ బొనిగెల సాల్మన్ గారు మనతో ఉన్నారు. సో వారి మాటల్లోనే మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. సో హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్స్ స్టార్ట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే పసుపులేటి గారు. సార్ ఎలా ఉన్నారు? బాగున్నాండి సార్. మనం ఇంతకుముందు చేసినటువంటి ఈక్విటీ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో మరి ఒకసారి ఒక దాని గురించి ఇంట్రడక్షన్ ఇచ్చామంటే నెక్స్ట్ ఏంటి? సో మరి ఈక్విటీలో పెట్టుబడులు పెట్టడం ఎట్లాగా, ప్లీజ్ చెప్పండి. ఇప్పుడు పసుపులేటి గారు, నేను డైరెక్ట్గా అడుగుతున్నాను మిమ్మల్ని, స్టాక్ మార్కెట్ మీద మీ అభిప్రాయం ఏమిటి? యా, ఇట్ ఈస్ యాక్చువల్లీ గుడ్ థింగ్ టు ఇన్వెస్ట్. ఎవరైతే అగ్రెసివ్గా ఉంటారో వాళ్ళకి బెస్ట్. ఎట్ ది సేమ్ టైం స్టాక్ మార్కెట్లో చాలా డబ్బులు ఉన్నాయి. సో తెలివిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బోల్ డబ్బులు సంపాదించుకోవచ్చు. దిస్ ఇస్ వాట్ ఐ వెరీ గుడ్ అండి రాజీవ్ గారు. ఇప్పుడు చూడండి, ప్రజలకు నేను పదే పదే హెచ్చరిస్తున్నాను, స్టాక్ మార్కెట్లో డబ్బులు పోయే సెషన్ ఉంది, డబ్బులు వచ్చే సెషన్ ఉంది. ఎగ్జాక్ట్లీ. ట్రేడింగ్, ఇంట్రాడే, స్పెక్యులేషన్లో డబ్బులు పోతున్నాయి. ఎస్పెషల్లీ ట్రేడింగ్, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో అవుట్ ఆఫ్ 100 92 మెంబర్స్కి డబ్బులు పోతుంది. సెబీ డేటా. అవును అవును. పోయిన సంవత్సరం ఇప్పటి నుంచి లాస్ట్ 1 yearలో 1,00,000 కోట్లు పోగొట్టుకున్నారు మన దేశం. లాస్ట్ ఇయర్లో ఆంధ్ర, తెలంగాణ హైయెస్ట్ పోగొట్టుకున్న వాళ్ళు. స్టాక్ మార్కెట్ అనగానే ట్రేడింగ్ అనుకొని వచ్చేసి ట్రేడింగ్ చేసుకుని స్పెక్యులేషన్ చేసుకుని డబ్బులు పోగొట్టుకున్నారు. సో నేను డిస్కరేజ్ చేస్తున్నాను, ఓకే, ట్రేడింగ్ చేయొద్దు. తర్వాత ఏం చెప్తున్నానంటే, నేను ఇన్వెస్ట్మెంట్ వైపు రండి ప్రజలు. సరే, ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ ఏంటంటే, మనకి స్టాక్ మార్కెట్ గురించి అర్థం కావాలంటే ఇండెక్స్, సింగిల్ ఇండెక్స్, ప్లూరల్ ఇండిసెస్ గురించి అర్థం చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు మన దేశంలో ఎక్స్చేంజ్లు ఏమిటంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఉన్నాయి. ఈ రెండు మిక్కిలి ప్రసిద్ధి చెందినవి. అవును. అయితే ఇండెక్స్లు సెన్సెక్స్, నిఫ్టీ. సెన్సెక్స్ ఏమో బిఎస్సి, నిఫ్టీ ఏమో ఎన్ఎస్సి. ఓకే. నిఫ్టీ 100, నిఫ్టీ 200, నిఫ్టీ 500, అలాగే బిఎస్సి 100, బిఎస్సి 200, బిఎస్సి 500. అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే, సెన్సెక్స్ అంటే అర్థం ఏమిటంటే 30 కంపెనీస్ యొక్క స్టాక్స్ సమూహం సెన్సెక్స్. ఓకే. నిఫ్టీ అంటే 50 కంపెనీల స్టాక్స్ యొక్క సమూహం నిఫ్టీ. ఓకే. ఈ ఇండెక్స్ని ఒక ఇండెక్స్ కమిటీ అని ఒక కమిటీ ఉంటుంది. ఓకే. వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఓహో, ఓకే. అయితే ఇండెక్స్ని ఎలా డిజైన్ చేస్తారంటే, హై లిక్విడిటీ ఉండాలి. అంటే ఆ ఇండెక్స్లో ఉన్న స్టాక్స్ అమ్మేవా డబ్బు అంటే వెంటనే సేల్ అవ్వాలి, లేదా వెంటనే అమ్మగలగాలి. కొనొచ్చు, అమ్మవచ్చు. ఇండెక్స్లో ఇండెక్స్ ఒక కమిటీ ఉంటుంది. ఈ కమిటీ ఇండిపెండెంట్ బాడీ. ఓకే. ఎవరి ప్రలోభాలకు లొంగదు. ఒక మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. సెన్సెక్స్ పెరిగింది అంటాం మనం. అంటే సెన్సెక్స్లో ఉన్న 30 కంపెనీస్ స్టాక్స్ పెరిగితే ఈరోజు సెన్సెక్స్ పెరుగుతుంది. సెన్సెక్స్లో 30 కంపెనీస్లో మెజారిటీ స్టాక్స్ తగ్గితే సెన్సెక్స్ తగ్గుతుంది. అలాగే నిఫ్టీ కూడా అంతే. అంటే ఈ సెన్సెక్స్ స్టాక్స్, నిఫ్టీ స్టాక్స్, ఈ నిఫ్టీ 100 ఇవి చెప్పాను కదా నేను, నిఫ్టీ 500 వరకు, ఇవి బ్రాడర్ ఇండెక్స్ అంటారు. అంటే ఇందులో లిక్విడిటీ బాగా ఉంటుంది. ఓకే. డైవర్సిఫికేషన్ ఉంటుంది. డైవర్సిఫికేషన్ అంటే ఏమిటి? ఒకే రంగమైన కంపెనీలు కాకుండా వివిధ రంగాల కంపెనీస్ ఇందులో ఉంటాయి. సెన్సెక్స్లో ఒకే రంగమైన స్టాక్స్ ఉండవు. అవును. నిఫ్టీలో కూడా ఒకే రకమైన, అలాగే అంటే ఇండెక్స్ డిజైన్ అలా చేస్తారు. ఓకే. అయితే ఈ ఇండెక్స్ అనేవి మార్కెట్ యొక్క మూవ్మెంట్కి, ఎకానమీకి సూచిక. అవును. ఇండెక్స్లు పడిపోతున్నాయంటే ఆ దేశ ఎకానమీ అంత బాగాలేనట్టు. ఓకే. ఇండెక్స్లు ముందుకెళ్తున్నాయంటే ఆ దేశ ఎకానమీ బాగుంది, కంపెనీస్ చక్కగా గ్రో అవుతున్నాయి. కంపెనీస్కి లాభాలు వస్తేనే ఇండెక్స్లు పెరుగుతాయి. ఓకే. ఇది బ్లైండ్ గుర్తుపెట్టుకోవాలంటారు. కంపెనీస్కి లాభాలు వస్తే ఇండెక్స్. అయితే
మన భారతదేశ స్టాక్ మార్కెట్లో సుమారుగా 6,000 కంపెనీస్ ఉన్నాయి. అవును. కానీ మనం ఏం చెప్తున్నాము, టాప్ 50 కంపెనీస్, టాప్ 100 కంపెనీస్, టాప్ 200, టాప్ 500. అంటే ఈ 500 కంపెనీస్లో ఇండెక్స్లు అంటున్నాం మనం, మిగతా అనట్లే. ఎందుకు అనట్లేదంటే ఈ టాప్ 500 కంపెనీస్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషను సుమారుగా 500 లక్షల కోట్లు. బా, అంటే 92% మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈ టాప్ 500 కంపెనీస్. అవును. ఓకేనండి. అవును. అంటే ప్రజలు ఏమనుకుంటారంటే తెలియక 501 నుంచి 6,000 కంపెనీస్లోంచి పెన్నీ స్టాక్స్ చూజ్ చేసుకొని నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను కదా అనుకుంటారు. అవును. పెన్నీ స్టాక్స్లో లిక్విడిటీ ప్రాబ్లం ఉంటుంది. ఓకే. రూపాయి 2 రూపాయలు దొరుకుతుంది, ఎక్కువ స్టాక్స్ వస్తాయి అనుకుంటారు. జీరో అయిపోయే అవకాశాలు ఉన్నాయి. ఓకే. టాప్ 500లో కూడా మీకు రిస్క్ ఉంటుంది. అయితే ఈ టాప్ 500 కంపెనీస్ ఎకానమిక్స్ సూచిక. ఓకే. అయితే నేను ప్రజల్ని ఏం చెప్తున్నట్టే మీకు ఏమి స్టాక్స్ తెలియదు, ఏ కంపెనీ చూజ్ చేసుకోవాలో ఏ కంపెనీ చూజ్ చేసుకోవాలో మీకు తెలియదు. మీరు సెన్సెక్స్ ఇండెక్స్ తీసుకుంటే, ఉదాహరణ చెప్తున్నా, సెన్సెక్స్ ఇండెక్స్ తీసుకుంటే ఓకే, దేశంలో ఉన్న టాప్ 30 కంపెనీస్లో మీరు పార్ట్ ఓనర్ అవుతారు. ఓకే. మీరు నిఫ్టీ ఇండెక్స్ తీసుకుంటే దేశంలో ఉన్న టాప్ 50 కంపెనీస్లో మీరు ఓనర్స్ అవుతారు. అవును. మరి రిస్క్ ఉండదా? షార్ట్ పీరియడ్లో రిస్క్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మన రాజీవ్ గారు చెప్పండి. నిఫ్టీ ఇప్పుడు ఈరోజు సుమారుగా ఎంత ఉంది? ఒక 24,000, సుమారు 24,000-25,000 అనుకోండి. 25,000, 1000 పాయింట్ల దగ్గర స్టార్ట్ అయింది. అంటే 25 రెట్లు మల్టిప్లై అయింది. అవును. లక్ష పెట్టిన వాళ్ళకి 25 లక్షలు. అవును. సెన్సెక్స్ ఎంత ఉంది? సుమారుగా 84,000, 85,000 సుమారుగా 100 పాయింట్ల దగ్గర స్టార్ట్ అయింది. 840 రెట్లు మల్టిప్లై అయింది. లక్ష పెట్టిన వాళ్ళకి 840 లక్షలు అయింది. అంటే ఇండెక్స్లు దీర్ఘకాలంలో ముందుకే వెళ్తాయి. ఓకే. షార్ట్ పీరియడ్లో జిగ్జాగ్. అవును. అవును. ఇంకా రాబోయే 10, 15, 20 ఏళ్లలో ఇప్పుడు 85,000 నుండి 2 లక్షలు వెళ్తుందంట కదా సార్? ఏం లేదండి. నెక్స్ట్ రూల్ ఆఫ్ 72 మనం మాట్లాడదాము. 15% వచ్చిందంటే మార్కెట్లో ఇండెక్స్కి 15% రిటర్న్ వస్తే ప్రతి 4 సంవత్సరాలు 8 నెలలకి డబుల్ అవుతున్నట్టు. ఇంకేంటి? సెన్సెక్స్ రిటర్న్స్ గత 45 ఏళ్ళ నుంచి సుమారుగా 15 నుంచి 18% వచ్చినాయి. నిఫ్టీ రిటర్న్స్ 14 to 15% వచ్చింది. ప్రజలకి ఏం తెలియకపోయినా ఇండెక్స్ గురించి అర్థం చేసుకోండి. అవును. మీరు కంపెనీస్లో ఓనర్స్ అవ్వాలంటే సెన్సెక్స్ ఫండ్లో కింద మీరు తీసుకుంటే 30 కంపెనీస్లో మీరు ఓనర్. అవును. మీరు ఎంత డబ్బున పెట్టండి, వెయిటేజ్ ఉంటుంది. ప్రతి కంపెనీకి ఒక వెయిటేజ్ ఉంటుంది. అంటే మీరు పెట్టిన డబ్బుని అది 1,00,000 కావచ్చు, 10,000 కావచ్చు, 5,000 కావచ్చు. ఆ వెయిటేజ్ ప్రకారం 30 స్టాక్స్లోకి వెళ్ళిపోతుంది. ఓకే. ఇండెక్స్ జీరో అవుతుందా? నో, ఇంపాసిబుల్. 500 లక్షల కోట్లు సుమారుగా జీరో అవుతాయా? నిఫ్టీ 500 అంటే, బిఎస్సి 500 అంటే, లేదంటే నిఫ్టీ టాప్ 100 కంపెనీస్ జీరో అవుతాయా? లేదు. సెన్సెక్స్ జీరో అవుతుందా? అంటే ఇండెక్స్ ఎప్పటికీ జీరో కాదు. అప్ అండ్ డౌన్స్ ఉంటాయా? ఆబ్వియస్లీ రిస్క్ ఉంటుంది. గ్యారంటీడ్ రిటర్న్స్ ఉండవు. ఓకే. సో నేను ప్రజల్ని మీ ద్వారా ఏం కోరుకుంటానంటే, రాజీవ్ గారు చెప్పండి, స్టాక్ మార్కెట్ భూతం కాదు. స్టాక్ మార్కెట్ అనేది మీరు కంపెనీస్లో ఓనర్షిప్. అయితే మీరు తెలుసుకోవాల్సింది గ్యారంటీ రిటర్న్స్ ఉండవు. కానీ మీరు ఎకానమీలో పార్టిసిపేట్ అవుతున్నారు. 30 కంపెనీస్లోనూ, 50 కంపెనీస్లోనూ, 100 కంపెనీస్లోనూ మీరు ఓనర్స్ అవుతున్నారు. అవును. ఇండెక్స్ మెయింటైన్ చేసేది బిఎస్సి అయితేనేమో ఏషియా ఇండెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎన్ఎస్సి అయితే నేషనల్ ఇండిసెస్ లిమిటెడ్. అంటే వీళ్ళు ఎవరి ప్రలోభాలకి లొంగరు. అవును. ఇండిపెండెంట్ బాడీ. ఓకే. మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఏదన్నా కంపెనీ సరిగా పెర్ఫామ్ చేయకపోతే ఆ కంపెనీ బయటికి వెళ్ళిపోతుంది. ప్రజలు అంటే మార్కెట్ ఏ కంపెనీని కోరుకుంటారో ఆ కంపెనీ వచ్చేస్తుంది. ఇప్పుడు సెన్సెక్స్ లో కొత్తగా ఎటర్నల్ వచ్చింది. అవును. అట్లా ఎన్నో, ఇప్పుడు 40 ఏళ్ల క్రితం ఉన్న సెన్సెక్స్ స్టాక్స్ ఇప్పుడు లేవు, 5-6 ఉన్నాయి. ప్రజలు మార్కెట్ ఏ కంపెనీస్ కోరుకుంటే ఆ కంపెనీ ఇండెక్స్ లోకి వస్తుంది. ఓకే. ఏదైతే సరిగా పెర్ఫామ్ చేయకుండా ప్రజలు ఇష్టపడరో ఆ కంపెనీ బయటకు వెళ్ళిపోతుంది. ఓకే. అంటే మీరు ఒకవేళ ఇండెక్స్ ఫండ్ తీసుకుంటే మీరు ఏం ఆలోచించకపోయినా కానీ ఇండెక్స్ మెయింటెనెన్స్ ప్రకారం మీ డబ్బులు ఆ కంపెనీస్లోకి వెళ్ళిపోతాయి. ఓకే. దీర్ఘకాలంలో మీకు
లాభం జరిగే అవకాశం ఉందో షార్ట్ పీరియడ్లో రిస్క్ ఉంటుంది. అవును. ఇండెక్స్తో పాటు ఇండెక్స్ని డెరివేటివ్స్ అండర్లైన్ కింద వాడతారు ఇండెక్స్ని. సో ఇండెక్స్ని బేస్ చేసుకుని యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇండెక్స్ని బేస్ చేసుకుని ఉంటాయి. ఇప్పుడు సపోజ్ లార్జ్ క్యాప్ ఫండ్స్ అని ఉందనుకోండి, దాని అర్థం ఏంటంటే BSE 100 టాప్ 100 కంపెనీస్ని బెంచ్ మార్క్ కింద తీసుకుంటారు. లేదంటే NSE 100 టాప్ 100 కంపెనీస్లోంచి పెట్టే వాటిని లార్జ్ క్యాప్ ఫండ్స్. అంటే మ్యూచువల్ ఫండ్స్కి ఈ ఇండెక్స్లు అనేవి ఒక బెంచ్ మార్క్. ఓకే. అందులో నుంచి ఫండ్ మేనేజర్ ఏం చేస్తారంటే ఒక 30 కంపెనీ, అంటే 100కు 100 పెర్ఫామ్ చేయాలని లేదు కదా, లేదు, ఒక 30 కంపెనీలో 40 కంపెనీలో చూస్ పర్ఫామ్ చేసిన చాలు. సో యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టినా మీరు కంపెనీస్లో ఓనర్స్ అవుతారు. ఇండెక్స్ ఫండ్స్లో పెడితే యాజ్ ఇట్ ఈస్గా ఇండెక్స్ ఏ విధంగా ఉంటే పర్సంటేజ్ ఆ విధంగా మీరు ఓనర్స్ అవుతారు. లేదా ETF ఫండ్స్లో పెట్టినా మీరు ఓనర్స్ అవుతారు. అవును. అయితే ఇక్కడ ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను ప్రజలకి ఏం చెప్తున్నా అంటే, స్టాక్ మార్కెట్లో డబ్బులు పోకూడదు అనుకుంటే ట్రేడింగ్ అవాయిడ్ చేయండి, ఇంట్రాడేని అవాయిడ్ చేయండి, స్పెక్యులేషన్ అవాయిడ్ చేయండి, పెన్నీ స్టాక్స్ని అవాయిడ్ చేయండి. మీ సొంత జ్ఞానంతో స్టాక్స్ కొనుక్కుంటే అయితే రావచ్చు, పోవచ్చు. కానీ ఇండెక్స్లు, ETFలు, యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా డైవర్సిఫైడ్, అంటే ఒక రంగం కాకుండా ఇండెక్స్ ఏ విధంగా డైవర్సిఫైడ్ అంటే ఇండెక్స్ కూడా ఇక్కడ బ్రాడర్ ఇండెక్స్ చెప్తున్నాం, సెక్టార్ ఇండెక్స్ కాదు. సెక్టార్ ఇండెక్స్ అంటే అర్థం ఏంటంటే ఓన్లీ IT ఇండెక్స్ అనుకోండి, అది సెక్టార్ ఇండెక్స్. ఓన్లీ ఫార్మా ఇండెక్స్ అవి చెప్పట్ల. డైవర్సిఫైడ్ అంటే బ్రాడర్ ఇండెక్స్ పెడితే జీరో కాదు డబ్బు, పైగా దీర్ఘకాలంలో ఒక కంఫర్టబుల్ రిటర్న్ వస్తుంది. సెన్సెక్స్లో ఎవరైతే 10 సంవత్సరాలు పెట్టారో నెగిటివ్ రిటర్న్ లేదు, రోల్ బ్యాక్ రిటర్న్. ఏ ఇయర్లోనే మీరు పెట్టండి, 10 years ఆగితే నెగిటివ్ రిటర్న్ లేదు, పైగా డబుల్ డిజిట్ రిటర్న్. సో నేనేమన్నా అంటే కామన్ మ్యాన్, యూత్, మహిళలు మన సంప్రదాయబద్ధమైన సేవింగ్స్ వైపే ఉండకుండా కొంచెం రిస్క్ తీసుకొని క్యాపిటల్ మార్కెట్స్లోకి వచ్చి ఇంట్లో కూర్చున్న మీరు కంపెనీస్లో ఓనర్స్ అయ్యి ప్యాసివ్ ఇన్కమ్, సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. షార్ట్ పీరియడ్లో నష్టాలు వస్తే లాంగ్ పీరియడ్లో మీకు బెనిఫిట్స్ అవుతాయి. ఎగ్జాక్ట్లీ. సో ఇండెక్స్ యొక్క ప్రాముఖ్యత. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. గైస్, అర్థమైంది కదా ఇండెక్స్ ఫండ్స్ యొక్క ప్రాముఖ్యత. సో మరి యూత్ కావచ్చు, ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కావచ్చు, సో మీ అందరికీ కూడా ఒక బెస్ట్ ఆప్షన్ చెప్పుకోవచ్చు. సో ప్రాపర్ స్టడీ చేసి మీరు పెట్టుబడి పెట్టుకున్నట్లయితే మీరు కంపెనీ ఓనర్స్ అవుతారు, అట్ ద సేమ్ టైం ఎక్కువ డబ్బులు కూడా మీరు పొందవచ్చు. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.